నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కానూరు ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్ట్ పై హైకోర్టు కీలక తీర్పును వెలువరించిందని పేర్కొన్న ఏపీ హైకోర్టు ప్రముఖ న్యాయవాది సమతా సైనిక రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు విజయవాడ నగరంలో సందడి చేసిన ప్రముఖ హీరో అడవి శేషు మూడో వారంలో కూడా తన చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని సంతోషంగా ఉందని తెలిపిన హీరో ప్రపంచ శాంతికి అడుగులు వేయాలని ఇరాన్ దౌత్యవేత్త డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీకు సూఫీ మత గురువులు మరియు రాష్ట్ర అహ్లే సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా విజ్ఞప్తి. విజయవాడ నగరవాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రేటర్ విజయవాడ హోదాను త్వరలో ప్రకటిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించిన రోజుల వ్యవధిలోనే ఎన్నో అభివృద్ధి పనులకు విజయవాడలో శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఎన్ఏసీ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న హైటెన్షన్ లైన్ రోడ్లో 20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన డివైడర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించిన రోజుల వ్యవధిలోనే ఎన్నో అభివృద్ధి పనులకు విజయవాడలో శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభోత్సవం, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. విజయవాడ అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో 3 గంటలకు పైగా సమావేశం జరిగిందని వెల్లడించారు. అయితే అమరావతి బిల్లు పార్లమెంట్లో పాస్ అయిందో ఆ రోజు నుంచి అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఎన్నో శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు. ఆ రోజు అమరావతి బిల్లు వచ్చిన 3 రోజులకే ఆటో నగర్లో 3 రోడ్లు సిఆర్డీఏ ఆధ్వర్యంలో సుమారు 75 కోట్లతో పనులు ప్రారంభమైంది. తర్వాత ఏపీసీపీ కమర్షియల్ బిల్డింగ్ కార్పొరేట్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. గుంటల్లో స్టేడియం కూడా గద్దె రామ్మోహన్ రావు అందరం కూడా వెళ్ళి స్టేడియం కూడా శాప ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేస్తాం. ఇట్లా విజయవాడకి పలు కార్యక్రమాలు ఈ రాబోయే 2 నెలల్లో ఎన్నో శంకుస్థాపనలు జరిగి సంవత్సరంన్నర కాలంలో ప్రజలకు ఉన్న సమస్యలన్నీ తీర్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానిలో భాగంగా విజయవాడ సమగ్రాభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీటింగ్ కూడా జరిగింది. చాలా విషయాలు చర్చించడం జరిగింది. సుమారు 3-3.5 గంటలు సమావేశంలో విజయవాడలో ఉన్న ఎన్నో సమస్యలు, ముఖ్యంగా పట్టా భూములు జీవో నెంబర్ 30 ప్రకారం 150 గజాల లోపు స్థలాలు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా రెగ్యులరైజేషన్ చేసి వాటిని అమ్ముకునే విధంగా పట్టాలు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే వెంటనే మీటింగ్ పెట్టి 3 నెలల లోపల అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా పరిష్కారం చేయమన్నారు. పవర్ లైన్ రోడ్డుగా ఉన్న ఈ ప్రాంతం నల్లూరు అంజమ్మ చక్రధర్ రోడ్డుగా రూపాంతరం చెందింది. న్యాక్ వారు ఇక్కడ చాలా విలువైన భూమిని ఈ రోడ్డు నిర్మాణానికి వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా మసీదు వారు కూడా చాలా ప్రేమతో, ప్రజల మీద ఉన్న ప్రేమతో వాళ్ళు కూడా ఖాళీ చేయించుకోవడం జరిగింది. దానివల్ల ఈ రోడ్డు సుగమనం అయింది. మనందరం కూడా ఆలోచిస్తే 2014-19లో టవర్ లైన్ రోడ్డుకి బీజం పడిన సంగతి మనందరికీ తెలుసు. 2014-19లో ఎంతవరకు పూర్తయిందో ఆ తర్వాత వచ్చిన 5 సంవత్సరాల పాలనలో ఏమాత్రం ఒక ఇటుకు కూడా దీని మీద పెట్టలేదు. మరలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 2024లో విజయం సాధించిన తర్వాత ఆయన నేతృత్వంలో దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడం కానివ్వండి, మసీదు వారితో సంప్రదించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించి వారిని ఖాళీ చేయించి ఆ విధంగా రోడ్డుని ఎక్స్టెండ్ చేయడం జరుగుతోంది. దీనిలో డివైడర్కి ఈరోజు 20 లక్షల వ్యయంతో దీని మధ్యలో డివైడర్ కట్టి ఏ విధంగా టవర్ లైన్ రోడ్లో ఎంత చక్కటి రహదారిగా మారిందో దాన్ని ఈ బ్రిడ్జ్లో ఇక్కడ దాకా కూడా ఎక్స్టెండ్ అవుతుంది. రానున్న రోజులు అవతల పాటు కూడా తప్పకుండా పూర్తి చేసి ఈ టవర్ లైన్ రోడ్కి ఏదైతే నల్లూరి అంజమ్మ చక్రధర్ల
వాళ్ళ యొక్క నామంతో ఈ రోడ్డుని ఇంకా మరింత అభివృద్ధి పరుస్తామని కూడా తెలియజేస్తున్నాను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏలూరు జిల్లా ముదినేపల్లిలో మత ప్రచారం మార్పులు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారని బాధితుడు కనకపూడి శ్రీను అన్నారు. గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణంలోనే రోగులను సిబ్బందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణంలోనే రోగులను సిబ్బందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రోగులను వదిలేసి ప్రార్థనలు చేయడం బాధాకరమని అన్నారు. పిహెచ్సిలో ప్రార్థనలు నిర్వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుని బాధ్యులైన డాక్టర్ శాంతి అన్నామణిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్లకు పత్రికాముఖంగా విన్నవించారు. నేను ముదినేపల్లి ఒకరోజు జనవరి నెలలో కైకులూరు వెళ్ళొచ్చేటప్పుడు బీపీ డౌన్ అయింది. బీపీ డౌన్ అయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్న ఆ మధ్యలో ముదినేపల్లి దగ్గరకు వచ్చేసరికి హాస్పిటల్ వెళ్ళి చూపించుకుందామన్న ఆలోచన వచ్చి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అది ఈవినింగ్ టైం 4-5 ఆ టైంలో అయింది. హాస్పిటల్లో సిబ్బంది ఎవరు లేరు. అక్కడ ఎందుకు లేరు, ఈ టైంలో ఎవరైనా ఉండాలి అని నేను అనుకున్నా. కానీ అక్కడ ఏ స్టాఫ్ అనేది కనపడలేదు. తీరా అసలుకి ఆ హాస్పిటల్కి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి, ఇక్కడ ఎవరూ లేరు, ఇది పబ్లిక్ హాస్పిటల్ కదా, ప్రభుత్వంది కదా, ఎవరూ లేరని నేను దాని మీద ఒక ఎంక్వైరీ అనేది నా సొంతగా ఒకటి రెడీ చేశాను. అదేంటంటే భయంకరమైన విషయాలు తెలిసినాయి. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో 5 ఏళ్ల నిరీక్షణ తరువాత న్యాయం దిశగా అడుగులు పడుతున్నాయి. హంతకులు అంటే జగన్ రెడ్డికి అనంతమైన ప్రేమ అంటూ టీడీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి డాక్టర్ సంఖ్య విశ్వనాథం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం విజయవాడ ఆటోనగర్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో దారుణమైన విషయాలు బయటపడుతున్నాయి. హత్య జరిగిన సమయంలో అనంతబాబుతో పాటు ఆయన భార్య లక్ష్మీదుర్గ కూడా ఘటనా స్థలంలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. శనివారం విజయవాడ ఆటోనగర్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో దారుణమైన విషయాలు బయటపడుతున్నాయి. హత్య జరిగిన సమయంలో అనంతబాబుతో పాటు ఆయన భార్య లక్ష్మీదుర్గ కూడా ఘటనా స్థలంలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. సుబ్రహ్మణ్యం శరీరంపై ఏకంగా 31 గాయాలు ఉన్నాయని, కిరాతకంగా కొట్టి చంపారని ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గత వైసీపీ పాలనలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఈ వివరాలను తొక్కిపెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. హంతకులంటే జగన్మోహన్ రెడ్డికి అనంతమైన ప్రేమ. నా ఎస్సీలు, నా బీసీలు అనేటువంటి పదంతో వచ్చి ఎలక్షన్స్కి నువ్వు అనంతబాబు అనేటువంటి వ్యక్తిని మీదేసుకోవడం వల్ల పోయిన ఎలక్షన్లో మీరు ఓడిపోయారు. అది ఒక కారణం. అతను సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తిని హత్య చేసి, అతను డ్రైవర్ని హత్య చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఖచ్చితంగా ఇతను ఎవరైతే అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు తన యొక్క నేర చరిత్రని బహిరంగంగానే ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ గారు రిపోర్ట్ ప్రకారంగా అతను ఆవేశంగా అతను తిరగడం వల్ల కాలంలో పడి చనిపోయాడు రిపోర్ట్ ఇచ్చారు. ఇది క్లియర్. ఆఫ్టర్ 3 days తర్వాత ఇచ్చిన తర్వాత అతని వల్లే చనిపోయాడు అనేటువంటిది నిర్ధారణ జరిగింది. జరిగినా కానీ ఒక దళితుడిని నా దళితుడు అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తర్వాత అతన్ని సస్పెండ్ చేయలేదు, పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్సీగా అతన్ని డిమాలిష్ చేయలేదు. ఏమి లేకోకుండా నువ్వు ఏ విధంగా దళితుల మీద ప్రేమ చూపించగలవు జగన్మోహన్ రెడ్డి? నువ్వు కంప్లీట్ గా అన్ఫిట్ ఈ విషయంలో. ఎందువల్ల అంటే అనేకమైనటువంటి
ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడే ఉన్నటువంటి రాజధానిలో ఉన్నటువంటి సురేష్, నందిగాం సురేష్, వాళ్ళ ఊర్లో గొడవ జరిగినప్పుడు ఒక ఎస్సీ మహిళ చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? సింపుల్ గా ఎస్సీలో ఏదో చనిపోయింది, ఒక 10 lakhs ఇస్తే సరిపోతుంది అనేటువంటి మాట ఆయన నోటిపోయినటువంటి అన్నమాట. కానూరు ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టుపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించిందని ఏపీ హైకోర్టు ప్రముఖ న్యాయవాది సమతా సైనిక్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ట్రస్టు ఆస్తులను కాపాడే క్రమంలో తమ 24 ఏళ్ల సుదీర్ఘ పోరాటం న్యాయపరంగా విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ట్రస్టు ఆస్తులు అన్యాక్రాంతం చేసి 100 కోట్ల మేర లబ్ధి పొందాలని చూసిన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇక ముందు ఎవరు ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే భయం కలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కానూరు ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టుపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించడంతో కేదారేశ్వరపేట ప్రభాస్ కాలేజ్ పక్కన పాలేటి లా అసోసియేట్స్ కార్యాలయంలో హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనమలూరు మండలం కానూరు నాగార్జున హాస్పిటల్ వెనుక ఉన్న RS నెంబర్ 256/4లోని ఎకరం 32 సెంట్లు, తాడిగడపలోని RSS నెంబర్ 45/1లోని ఎకరం 50 సెంట్లు, యనమల కుదురులోని RSS నెంబర్ 45/1C లోని ఎకరం 93 సెంట్ల భూములు, యనమల కుదురు RS నెంబర్ 80/5లోని ఎకరం 5 సెంట్లకి చెందిన భూములు ట్రస్టుకు సంబంధించినవని హైకోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించింది. గతంలో కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా, పెనమలూరు సిఐ కిషోర్ బాబులు ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టుకు ట్రస్టీగా ఉన్న అమెరికాకు చెందిన కుదరవల్లి శ్రీనివాస్ ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్ట్ నిరుపేదలకు విద్య, వైద్యం అందించేందుకు ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. ముప్పవరపు లీలా కృష్ణప్రసాద్ రెండవ భార్య పద్మజ తన భర్త లీలా రామకృష్ణ ప్రసాద్ ఆస్తుల గురించి ఎటువంటి వీలునామా రాయలేదని, కాబట్టి సదరు ఆస్తులపై తనకు తన అత్తకు మాత్రమే హక్కులు ఉన్నాయని విజయవాడ జిల్లా కోర్టులో దావా దాఖలు చేయడం జరిగిందన్నారు. సుమారు 11 సంవత్సరాల తరువాత వాద ప్రతివాదనల తర్వాత పద్మజకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. మీ అందరికీ తెలుసు, ముప్పవరపు చౌదరి అండ్ లీలా రామకృష్ణ ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క న్యాయ సలహాదారుణ్ణి. అలాగే ఈ ట్రస్టుకు సంబంధించిన వివాదాలను పలు కోర్టుల్లో ప్రాతినిధ్యం వహించిన న్యాయవాద బృందంలో నేను ఒక సభ్యుడిని. గతంలో ఈ ట్రస్ట్ గురించి ఎన్నో వివాదాలు, ఎన్నో దౌర్జన్యాలు, హత్యా ప్రయత్నాలు, అలాగే అధికారుల సహకారంతో ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు ఈ ట్రస్టులపై జరగడం జరిగింది. మీకు క్లుప్తంగా ఈ ట్రస్ట్ యొక్క ప్రారంభం, తర్వాత జరిగిన తదనంతర పరిణామాలు, అలాగే వాటిపై కోర్టులో జరిగిన న్యాయ వివాదాలు, చివరకు హైకోర్టులో విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం. ఎందుకంటే డాక్టర్ ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ గారు ఆయన అమెరికాలో కార్డియోథొరాసిక్ సర్జన్గా పనిచేస్తూ నేను పుట్టిన భూమికి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో, పేద ప్రజలకు న్యాయం చేయాలనే తపనతో కొన్ని 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను పేద ప్రజలకు చెందాలని ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్టీలుగా కొంతమందిని నియమించడం జరిగింది. తదుపరి వివాదాల గురించి కూడా మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. మా మేనమామ గారి ఆశయం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. ఆయన ఆశయం ప్రకారం మేము ఈ ట్రస్ట్ ఆస్తుల్ని మన నీడీ పీపుల్కి చదువు కోసము, విద్య కోసమును, హెల్త్ కేర్ కోసం వాడదామని మా ప్రయత్నము. ఎందుకంటే మన ఈ సొసైటీలో అందరికీ చదువుకున్న వాళ్ళందరూ బాగా అప్లిఫ్ట్ అవుతారు. దానివల్ల ఏంటి సొసైటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది మా అభిప్రాయం అది. సో నేను మా అమెరికాలో నేను, మా ఫాదరు, మా బ్రదర్, సిస్టర్ అంతా అమెరికాలోనే ఉంటాము. ఇక్కడ నాకు వేరే పని ఏం లేదు అదర్ దాన్ కమింగ్ అండ్ హెల్పింగ్ ఫర్ ది ట్రస్ట్ అనమాట.
సో హోప్ఫుల్లీ నేను ఏంటంటే కొంత వేల మంది దీనివల్ల ఉపయోగపడతారు అని, తర్వాత మా మామయ్య గారి ఆశయము నిలబెట్టాలనే ప్రయత్నంలో నేను ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు చేస్తున్నాను. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలు ఆద్యాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలోని భారతీయ తీర్థ శ్రవణ సదనంలో సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి జయంతి సంగీతోత్సవాలు నిర్వహించారు. 5వ రోజు బెంగళూరుకు చెందిన సురవరపు విద్య ఉమా గాత్ర కచేరీ సంగీత ప్రియులను ఆకట్టుకుంది. త్యాగరాజస్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆరాధనలు చలమల రా, సోబిల్లు, సప్తస్వర, మాకిలరా, నారాయణ, హరి తదితర కీర్తనలను శ్రావ్యంగా ఆలపించి భక్తులను ఓలలాడించారు. మృదంగంతో కె జగన్మోహిని, వైలిన్తో నయన సాకారం అందించారు. చిన్నారులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీవీఎస్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి గౌరీనాథ్, ఉపాధ్యక్షుడు బి హరిప్రసాద్, గాయత్రి, గౌరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏలూరు జిల్లా ముదినేపల్లిలో మత ప్రచారం మార్పులు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారని బాధితుడు కనకపూడి శ్రీను అన్నారు. గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణంలోనే రోగులను, సిబ్బందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణంలోనే రోగులను, సిబ్బందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రోగులను వదిలేసి ప్రార్థనలు చేయడం బాధాకరమని అన్నారు. పీహెచ్సీలో ప్రార్థనలు నిర్వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుని బాధ్యులైన డాక్టర్ శాంతి అన్నామణిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్లకు పత్రికాముఖంగా విన్నవించారు. నేను ముదినేపల్లి ఒకరోజు జనవరి నెలలో కైకలూరు వెళ్ళొచ్చేటప్పుడు బీపీ డౌన్ అయింది. బీపీ డౌన్ అయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్న ఆ మధ్యలో ముదినేపల్లి దగ్గరకు వచ్చేసరికి హాస్పిటల్ వెళ్ళి చూపించుకుందామన్న ఆలోచన వచ్చి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అది ఈవినింగ్ టైం 4-5 ఆ టైంలో అయింది. హాస్పిటల్లో సిబ్బంది ఎవరు లేరు. అక్కడ ఎందుకు లేరు, ఈ టైంలో ఎవరైనా ఉండాలి అని నేను అనుకున్నా. కానీ అక్కడ ఏ స్టాఫ్ అనేది కనపడలేదు. తీరా అసలుకి ఆ హాస్పిటల్కి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి, ఇక్కడ ఎవరూ లేరు, ఇది పబ్లిక్ హాస్పిటల్ కదా, ప్రభుత్వంది కదా, ఎవరూ లేరని నేను దాని మీద ఒక ఎంక్వైరీ అనేది నా సొంతగా ఒకటి రెడీ చేశాను. అదేంటంటే భయంకరమైన విషయాలు తెలిసినాయి. ప్రపంచ శాంతికి అడుగులు వేయాలని ఇరాన్ దౌత్యవేత్త డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహ్కు సూఫీ మత గురువులు మరియు రాష్ట్ర అహ్లే సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ భారతదేశ స్నేహబంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు. శాంతి, అభివృద్ధి, మానవతా విలువలు కాపాడటంలో ఈ రెండు దేశాలు కీలక పాత్ర పోషించగలవని తెలిపారు. శనివారం నాడు విజయవాడలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించారు. వారి మధ్య ఆత్మీయ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా మజీద్ హకీంతో ప్రపంచ శాంతికి దూతగా అడుగులు వేయాలని అమరావతిలో జరిగే భారీ సూఫీ కాన్ఫరెన్స్ గురించి వివరించారు. ధర్మయుద్ధం అనగా న్యాయం, సమానత్వం, శాంతి కోసం చేసే పోరాటంలో సున్నీ, షియా అన్న తేడా లేకుండా కలిసికట్టుగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఇరాన్
భారతదేశంతో భవిష్యత్తులో కూడా తమ స్నేహం కొనసాగుతుందన్నారు. ఈ రెండు దేశాలు చారిత్రాత్మక స్నేహం సంబంధాలు దశాబ్దాల నాటివి. ప్రస్తుతం భారత్, ఇరాన్ మధ్య మైత్రి మరింత బలపడాల్సిన అవసరం ఉందని, శాంతి, అభివృద్ధి, మానవతా విలువలు కాపాడటంలో ఈ రెండు దేశాలు కీలక పాత్ర పోషించగలవని తెలిపారు. అమరావతిలో ఆల్ ఇండియా సూఫీ కాన్ఫరెన్స్ ఏర్పాటు శుభ పరిణామాలు అని తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరులో సంచలనం సృష్టించిన పసిబిడ్డల కిడ్నాప్ కేసులో పోలీసులు మరో కీలక విజయాన్ని అందుకున్నారు. ఆపరేషన్ ముస్కాన్ తరహాలో పగడ్బందీగా వ్యవహరించిన పోలీసులు తాజాగా మరో బాలుణ్ణి కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. దీంతో ఈ అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలకు ఒక్కొక్కటిగా అడ్డుకట్ట పడుతోంది. కృష్ణా జిల్లా పోలీసుల పట్టుదల కిడ్నాపర్ల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. పెనమలూరులో 10 నెలల పసికందు కిడ్నాప్తో మొదలైన ఈ మిస్టరీని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలోని బృందం అత్యంత వేగంగా ఛేదిస్తోంది. తాజాగా 18 నెలల 3వ బాలుడిని పోలీసులు సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఈ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 17న కిడ్నాప్ జరిగిన కేవలం 24 గంటల్లోనే రంగంలోకి దిగిన పోలీసులు తొలుత 6గురిని అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో ఈ నెల 22న రెండో బాలుడిని, నిన్న గండికోట యేసుబాబు, అమరాపు శారద, ఆముదాలపల్లి సత్యమణి అనే 3 నిందితులను అరెస్టు చేసి 3వ బాలుడిని కాపాడారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ, ఈ ముఠా ఇప్పటి వరకు 6 చిన్నారులను విక్రయించినట్లు మా విచారణలో తేలిందన్నారు. వీరిలో 3 రెస్క్యూ చేశామన్నారు. మిగిలిన 3 పిల్లలను కూడా అతి త్వరలోనే తల్లిదండ్రుల చెంతకు చేరుస్తామన్నారు. ఈ నెట్వర్క్ కేవలం ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలోనూ విస్తరించిందని అన్నారు. కన్సెంట్ ఆఫ్ పేరెంట్స్ వాళ్ళని అమ్మడం జరిగింది అని పేరెంట్స్ నాలెడ్జ్లో ఉంది, అమ్మడం జరిగింది. అండ్ కొంతమందిని పక్క జిల్లాల్లో, గుంటూరు జిల్లాలో ఒకరిని అమ్మారు, అదేవిధంగా హైదరాబాద్ ఒకరిని సేల్ చేయడం జరిగింది. సో అట్లా డిఫరెంట్ ప్లేసెస్కి మిగతా 3 కూడా సేల్ అవుతుంది. అంటే సేల్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఎట్లాగంటే వీళ్ళు లోకల్గా తిరిగే ఆటో డ్రైవర్స్, ఈ కాలనీస్, ఎవరైతే వీకర్ సెక్షన్ కాలనీస్ ఇవి ఉంటాయో చాలామంది, ఎవరైనా పిల్లలు లేకపోతే పిల్లలు లేరు పలానా వాళ్ళకి, మీ దగ్గర ఎవరైనా ఉంటే చూడండి, ఇట్లా ఇన్ఫార్మల్ మెథడ్స్లో అమ్ముకుంటుంది తప్పితే వీళ్ళు ఏమంత బయట స్టేట్స్తో కనెక్టెడ్ ఉండి దీస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ లార్జర్ గ్యాంగ్స్. దే ఆర్ డూయింగ్ దిస్ సిన్స్ మోర్ దెన్ 2 years. 2 సంవత్సరాల ముందర నుండి కూడా ఇవి అవుతా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు గమనిస్తే పుట్టినప్పుడు మీద ఇప్పుడు ఎంత ఉంటాడంటే దాదాపు 2 ఏళ్ళు ఉండొచ్చు. సో దట్ మీన్స్ ఇట్స్ ఆల్మోస్ట్ కంటిన్యూయింగ్ సిన్స్ 2 years. 2 years పైగానే అని చెప్పుకోవచ్చు. ఇది దీస్ పీపుల్ ఆర్ బీయింగ్ బుక్డ్ అండర్ హ్యూమన్ ట్రాఫికింగ్ సెక్షన్స్ అండి. ఇది ఆల్మోస్ట్ 14 years ఉంటుంది, కొన్ని 10 years కూడా సెక్షన్స్ ఉన్నాయి. వీఆర్ కీపింగ్ మల్టిపుల్ సెక్షన్స్. అది అండ్ వీళ్ళకున్న ఓల్డ్ కేసెస్ని బట్టి ఆ బెయిల్స్ అవి కూడా క్యాన్సిల్ చేపిస్తాం. సంక్షేమ బోర్డు కోసం ప్రైవేట్ రవాణా కార్మికులు భారతీయ మజ్దూర్ సంఘ్ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ ప్రైవేట్ మజ్దూర్ మహాసంఘ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి మేకల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ మేరకు రవాణా కార్మికుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భారతీయ ప్రైవేట్ మజ్దూర్ మహాసంఘ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి మేకల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ మేరకు రవాణా కార్మికుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, సొంత ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరారు. అక్రమంగా నిర్వహిస్తున్న యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీలను తక్షణమే నిషేధించాలని, కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. మేకల వెంకటేశ్వర్ భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంస్థ అయినటువంటి భారతీయ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ కమిటీ పిలుపు మేరకు ప్రైవేటు రవాణా కార్మికులు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు
ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమాన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ ఎన్టీఆర్ జిల్లా కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతోంది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రైవేటు రవాణా కార్మికులకు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. మరి ఆ సమస్యలన్నిటి మీద భారతీయ మజ్దూర్ సంఘ్ వారి యొక్క సంక్షేమాన్ని గుర్తించి ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో 11వ పీఆర్సీ మరియు రివర్స్ హెచ్ఆర్ఏ వంటి నిర్ణయాల వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని పీఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా పదోన్నతులకు అడ్డంకిగా మారిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యపై ఒక కమిటీని వేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని అలంకార్ ధర్నా చౌక్ వద్ద పీఆర్టీయూ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ధర్నాకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదే శ్రీనివాస్ నాయుడు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం ఎమ్మెల్సీగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం పీఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 11వ పీఆర్సీ మరియు రివర్స్ హెచ్ఆర్ఏ వంటి నిర్ణయాల వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించి 30% ఐఆర్ ప్రకటించాలని, అలాగే గత 30 ఏళ్లుగా పదోన్నతులకు అడ్డంకిగా మారిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యపై ఒక కమిటీని వేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి ముఖ్యంగా ఈరోజు ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా ఆర్థికపరమైన అంశాలతో చాలా విసుగు వేసారు చెంది ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో 11వ పీఆర్సీ నుంచి కూడా ఉపాధ్యాయ ఉద్యోగులకు అన్యాయం జరుగుతూ వచ్చింది. గత ప్రభుత్వంలో రివర్స్ పీఆర్సీ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. మరి గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఆనాటి ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఈ కూటమి ప్రభుత్వాలు తక్షణమే మేము భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధ్యాయుల కళ్ళలో ఆనందం చూస్తామని చెప్పడం జరిగింది. మిత్రులారా, ఈరోజు పీఆర్టీయూ శాఖ రాష్ట్ర సంఘం తరఫున ఈరోజు విజయవాడలో ఈ ధర్నా చౌక్లో మరి ఇంతమంది అన్ని మూలల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ సంబంధించిన సమస్యలపైన ప్రతిస్పందిస్తూ ధర్నా కార్యక్రమంకి రావడం జరిగింది. మరి ప్రధానంగా ప్రభుత్వాన్ని నేను ఒక సూచన చేయదలుచుకున్నాను. ఈరోజు రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వ పరంలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు. మరి వారికి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా పరిష్కరించడం కోసం ఒక ఎంప్లాయీస్ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశాలు పరిష్కరించినట్లయితే ప్రభుత్వం మంచిగా పరిపాలన చేయడానికి అవకాశం ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కానూరు ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్ట్పై హైకోర్టు కీలక తీర్పును వెలువరించిందని పేర్కొన్న ఏపీ హైకోర్టు ప్రముఖ న్యాయవాది సమతా సైనిక రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు. విజయవాడ నగరంలో సందడి చేసిన ప్రముఖ హీరో అడవిశేషు 3వ వారంలో కూడా తన చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని, సంతోషంగా ఉందని తెలిపిన హీరో ప్రపంచ శాంతికి అడుగులు వేయాలని ఇరాన్ దౌత్యవేత్త డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీకు సూఫీ మత గురువులు మరియు రాష్ట్ర అహ్లే సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా విజ్ఞప్తి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.